తెలుసు. వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ. మీరు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మీరు నీళ్ళు పోసి శుభ్రంగా ఉంచుకోవాలా. 10 మంది వచ్చి వెళ్ళేది కాబట్టి మీరు సరిగ్గా వాటరింగ్ చేయకుండా ఫ్లష్ చేయకుండా వస్తే ఇన్ఫెక్షన్స్ అవుతాయి. దయచేసి ఈ మాటలు కూడా చెప్తున్నాను, బాధపడద్దు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడే ఇంకొక మాట చెప్పారు. ఒకవేళ మీరు నీరు తాగినా పేపర్ గ్లాస్లో తాగుతారు కాబట్టి ఒకవేళ టీ ఇచ్చినా కూడా అవతల వేయకూడదు. పోయినసారి కంప్లైంట్లు వచ్చాయి. బయట డస్ట్బిన్ నాకు పెడతారు చూడండి, ఆ కార్నర్లో డస్ట్బిన్ ఉంటుంది. మీరు టీ ఇచ్చినప్పుడు లేక నీళ్ళు తాగినప్పుడు మీరు ఆ గ్లాసులు డస్ట్బిన్లో వేయాలి. కింద కూర్చోలేని వారు మీరు పైన కూర్చోవచ్చు. ఒకరమ్మా, కింద కూర్చోలేని వారు మీరు చైర్లో కూర్చోవచ్చు. అన్సేమవరే ఆకడ ಹೋಗಿ మూలకి ಹೋಗಿ. కింద కూర్చోలేని వారు పైన కూర్చోవచ్చు. గమనించండి, ఈ సంఘం ఇక్కడ ఆరంభమయ్యి ఈ సంఘము ఇక్కడ ఆరంభమయ్యి 53 సంవత్సరాలు అయింది. ಈ ಸಹವಾಸ ಇಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗಿ 53 ವರ್ಷ ಆಗಿದೆ. ఇది రిట్రీట్తో పాటు యానివర్సరీ మీటింగ్ కూడా. ಇದು ರಿಟ್ರೀಟ್ ಸಂಬಂಧವಾಗಿ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಕೂಡಿಕೆ ಕೂಡ ಆಗಿರುತ್ತೆ. రెండు రిట్రీట్ వార్షికోత్సవ కూడిక కూడా ఉంటుంది. రిట్రీట్ ಮತ್ತೆ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಕೂಡಿಕೆ ಇರುತ್ತೆ. ఆరంభంలోనే యానివర్సరీ కొరకైనటువంటి వాక్యం ఉంటుంది. ಆರಂಭದಲ್ಲಿ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಸಂಬಂಧಪಟ್ಟ ವಾಕ್ಯ ಇರುತ್ತದೆ. దాని తర్వాత ఇటువైపు ఒక ఇద్దరు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ಅದಾದ ನಂತರ ಸಹೋದರರಲ್ಲಿಬ್ಬರು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ. దాని తర్వాత మరి ఈ దినపు వర్తమానంలోనికి వెళ్ళడం జరుగుతుంది. ಅದಾದ ನಂತರ ಈ ದಿನದ ವಾಕ್ಯದ ಅಧ್ಯಯನಕ್ಕೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ. మీరు మాట్లాడినారనుకో ఏం చేస్తా తెలుసా నీళ్ళు వదిలేశారు, తీసుకుపోయి దాంట్లో వేసేస్తా. ನೀವು ಯಾರಾದ್ರೂ ಗಲಾಟೆ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಮನ್ನ ಎತ್ಕೊಂಡೋಗಿ ನೀರಲ್ಲಿ ಹಾಕ್ಬಿಡ್ತಾರೆ, అంతే. వరుసగా కూర్చోండి, చూస్తాం ఎంత వరుసగా కూర్చుంటారు. వరుసగా ఇక్కడికి రా వరుసగా మీరు చూస్తే నాకు వరుసలో ఉన్నట్లు కనపడాల. ನಾವು ನೋಡೋ ಸಮಯದಲ್ಲಿ ನೀವು ಕ್ರಮವಾಗಿ ಕುತ್ಕೊಂಡಿರ್ಬೇಕು. అట్లా గ్యాప్ వదలద్దమ్మా. వరుస అంటే అదే, ఇంత గ్యాప్ వదిలిపెట్టి కూర్చోమని కాదు. పోండి, వెనక్కి పోండి. మీరన్నా వాళ్ళతో పోండి, వాళ్ళన్నా మీతో రమ్మని చెప్పండి. వరుసగా కూర్చోండి. అట్లా చూస్తే వరుస క్రమంలో కనపడాలి. సరే, పాఠ సంఖ్య 354.
క్రీస్తే సర్వాధికారి హాడన్న పాటను పాడుకొని దేవుని స్తుతిద్దాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమెగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనిచ్చి సిలువలో ప్రాణమిచ్చే, మనలా రక్షించనిచ్చి సిలువలో ప్రాణమిచ్చే, తగ్గించుకొని వాడై తన ప్రేమనెంతో చూపే, తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమెగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీకు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీకు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నేడే రక్షణ దినము అంగీకరించు ఇప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించు ఇప్పుడే. సర్వాధికారి, ఫోన్లో తీసి పాడండి, లేకపోతే అల్ఫా ఓమెగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి
ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమెగా ఆది అంత్యము క్రీస్తే ఆయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా వరతోరు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా వరతోరు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమెగా ఆది అంత్యము క్రీస్తే యుగాయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి పాట సంఖ్య 242. పాట తెలిస్తే అందరు పాడండి. పాట పుస్తకంలో పాత పాట పుస్తకంలో 240, కొత్త దాంట్లో 242, ఇంకా పాత పుస్తకంలో 238. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రుల వల్ల సేవింతుము, పాత్రుల వల్ల సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ
స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు గాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు గాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు
స్థిరపరచు వాడవు పాట అందరికి తెలిసిండే పాటే. ఇది అందరు కలిసి పాడుకుందాము. ఇది లిరిక్స్ అయితే ఎవరి దగ్గర అయితే లేదో మీ ఫోన్లు తీసి గూగుల్లో టైప్ చేయండి, వస్తుంది. 30 సెకండ్స్ వెయిట్ చేస్తాం. ఎవరెవరి దగ్గర ఫోన్లు ఉన్నాయో ಯಾರ್ಯಾರ ಹತ್ರ ಫೋನ್ ಇದೇನೋ ಸ್ಥಿರಪರಚು ವಾಡವು ಲಿರಿಕ್ಸ್ನ ಗೂಗಲಲ್ಲಿ ಟೈಪ್ ಮಾಡಿ ಹುಡುಕಿ. అందరికీ దొరికిందా? స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఈ పాట ఎంతమందికి వస్తుంది? రానోళ్ళు చేయొద్దండి. ఈ సాంగ్ యారికి బరోదిల్లా? ఈ పాట ఎవరెవరికి రా చేయొద్దండి. హాఫ్ ఎత్తద్దండి, ఫుల్ ఎత్తండి చెయ్యి. ఓకే, ఒకసారి మేము పాడి చూపిస్తాము, మీరు చూసుకోండి. తెలిసిన వాళ్ళు పాడద్దండి, వాళ్ళు వినని. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. వినండి అన్నప్పుడు వినరు, పాడండి అన్నప్పుడు మూగజీవులు అవుతారు. అట్లనే వినండి అన్నప్పుడు వినండి. పెద్ద పాటగాళ్ళు లేచినారు, వినండి అమ్మా. తప్పు పాడకుండా ఉండాలనే కదా. వినండి ఫస్ట్. వినండి అన్నప్పుడు వినరు, పాడండి అన్నప్పుడు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా స్థిరపరచువాడవు
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. పాడండి అందరు గట్టిగా, యేసయ్యా, 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 నీకే సాధ్యము. మేము పాడతాం, వినండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్న. పాడండి మీరు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్న. పాడండి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. వినండి. నీ ఆకలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యము. పాడండి. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. పాడండి. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఈ పాట కన్నడలో కూడా పాడుకుందామా? కన్నడలో కూడా ఈ పాట లాస్ట్ పాడుకుందాం.
చెయ్యెత్తి పాడాలని అంటే బాయ్స్ ప్రతి ఒక్కరు పాడాలి. కింద చూడొద్దండి, పాటలు అయిన తర్వాత చూడండి కింద కావాలంటే. డేవిడ్ ఇంకా కింద చూస్తూ ఉన్నాడు. ಡೇವಿಡ್ ರಾಜೇಶ್. మేము ಕನ್ನಡದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಈ ಸಾಂಗ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಬರುತ್ತೆ? ಯಾರಿಗೂ ಬರಲ್ಲ ಕನ್ನಡದಲ್ಲಿ? ಒಂದಿಬ್ಬರಿಗೆ. ಒಂದ್ಸಲ ನಾವು ಹಾಡ್ತೀವಿ, ನಮ್ಮಿಂದ ನೀವು ಹಾಡಿ. ಸ್ಥಿರಪಡಿಸುವಾತನೇ ಬಲಪಡಿಸುವಾತ. ವಿನಂಡಿ. ಕೆಳಬಿದ್ದ ಸ್ಥಳದಲ್ಲೇ ನಿಲ್ಲಿಸುವಾತನೇ, ಘನಪಡಿಸುವಾತನೇ, ಹೆಚ್ಚಿಸುವಾತನೇ, ನಮ್ಮ ಪರ ನಿಂತು ಜಯ ನೀಡುವಾತನೇ. ಸ್ಥಿರಪಡಿಸುವಾತನೇ ಬಲಪಡಿಸುವಾತನೇ, ಕೆಳಬಿದ್ದ ಸ್ಥಳದಲ್ಲೇ ನಿಲ್ಲಿಸುವಾತನೇ, ಘನಪಡಿಸುವಾತನೇ, ಹೆಚ್ಚಿಸುವಾತನೇ, ನಮ್ಮ ಪರ ನಿಂತು ಜಯ ನೀಡುವಾತನೇ. ಏನಾದರೂ ನೀನೆ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಏನಾದರೂ ನೀನೆ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ವಿನ್ನರ್ కదా ಕನ್ನಡ ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೀರಲ್ಲ, ನನ್ನ ಜೊತೆ ಆಡ್ತೀರಾ? ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೂಡಿ ಆಡೋಣ. ಸರ್ವ ಕೃಪಾನಿಧಿ ಪರಮ ಕುಂಬಾರನೇ, ನಮ್ಮಯ ಜೀವವು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ. ಸರ್ವ ಕೃಪಾನಿಧಿ ಪರಮ ಕುಂಬಾರನೇ, ನಮ್ಮಯ ಜೀವವು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ. ಓ ದೇವ, ನಿಮ್ಮ ಆಲೋಚನೆಯೆಲ್ಲ ಉತ್ಕೃಷ್ಟವಾಗಿದೆ. ನಮ್ಮೂಹೆಗೆ ಮೀರಿದ ಕಾರ್ಯಗಳೆಷ್ಟು ಮಾಡುತ್ತಲೇ ಇವೆ. ಓ ದೇವ, ನಿಮ್ಮ ಆಲೋಚನೆಯೆಲ್ಲ ಉತ್ಕೃಷ್ಟವಾಗಿದೆ. ನಮ್ಮೂಹೆಗೆ ಮೀರಿದ ಕಾರ್ಯಗಳೆಷ್ಟು ಮಾಡುತ್ತಲೇ ಇವೆ. ಏನಾದರೂ ನೀನೆ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಏನಾದರೂ ನೀನೆ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ನಿನ್ನಾಜ್ಞೆಯಿಲ್ಲದೆ ಏನಾಗದೆಂದಿಗೂ, ನಿನ್ನ ಬೇಲಿ ಮೀರಲು ವೈರಿಗೆ ಸಾಧ್ಯವೋ. ನಿನ್ನಾಜ್ಞೆಯಿಲ್ಲದೆ ಏನಾಗದೆಂದಿಗೂ, ನಿನ್ನ ಬೇಲಿ ಮೀರಲು ವೈರಿಗೆ ಸಾಧ್ಯವೋ. ಓ ದೇವ, ನೀವೇ ನಮ್ಮೊಡನಿರಲು ಅಷ್ಟೇ ಸಾಕಯ್ಯ. ಅಪವಾದಿ ಬಗೆದ ಕೆಡುಕುಗಳೆಲ್ಲ ಮೇಲಾಗಿ ಬರುವವು. ಓ ದೇವ, ನೀವೇ ನಮ್ಮೊಡನಿರಲು ಅಷ್ಟೇ ಸಾಕಯ್ಯ. ಅಪವಾದಿ ಬಗೆದ ಕೆಡುಕುಗಳೆಲ್ಲ ಮೇಲಾಗಿ
ತಾನಾಗಿ ಬರುವವು. ಏನಾದರೂ ನೀನೆ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಯಿಸುವೆ. ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಏನಾದರೂ ನೀನೆ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಯಿಸುವೆ. ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಯೇಸುವೇ ಯೇಸುವೇ ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಸ್ಥಿರಪಡಿಸುವಾತನೇ ಸ್ಥಿರಪಡಿಸುವಾತನೇ ಬಲಪಡಿಸುವಾತನೇ ಕೆಳಬಿದ್ದ ಸ್ಥಳದಲ್ಲೇ ನಿಲ್ಲಿಸುವಾತನೇ ಗಣಪಡಿಸುವಾತನೇ ಹೆಚ್ಚಿಸುವಾತನೇ ನಮ್ಮ ಪರ ನಿಂತು ಜಯ ನೀಡುವಾತನೇ. చేతులెత్తి పాడదాము అని అంటే, ಕೈ ಎತ್ತಿ ಆಡೋಣ ಅಂದರೆ చేతులెత్తేది పెంటికోస్టల్ పేటెంట్ అనుకుంటారు చాలా మంది. కాదు, ಕೈ ಎತ್ತಿ ಆಡುವುದು ಪೆಂತಿಕೋಸ್ತರು ಎತ್ತಿ ಆಡ್ತಾರಲ್ಲ ಆ ಥರ ಅಂದ್ಕೊಳ್ತೀರಿ ಭಾಳ ಮಂದಿ. ಆ ಥರ ಅಲ್ಲ. దేవుని వాక్యంలో ఉంది, ಆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿದೆ, చేతులెత్తి ಕೈಯನ್ನ ಎತ್ತಿ నీ సృష్టికర్తకు ఏం చెల్లించాలంట? ఆరాధన చెల్లించాలి. ನಿನ್ನ ಸೃಷ್ಟಿಕರ್ತನಿಗೆ ಕೈಯನ್ನು ಎತ್ತಿ ಆರಾಧನೆಯನ್ನ ಸಲ್ಲಿಸಬೇಕು. ఆరాధించేది బైబిల్లో అనేక రకాలుగా మనం చూస్తాం. ಆರಾಧನೆ ಮಾಡುವುದನ್ನ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಅದೇ ವಿಧವಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. సాష్టాంగపడి ఆరాధించుట, సాగిలపడి ఆరాధించుట, ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಆರಾಧನೆ ಮಾಡುವುದು, మోకరించి ఆరాధించుట, ಮೊಣಕಾಲೂರಿ ಆತನನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವುದು. యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి కూడా ఆరాధించారు. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಕೂಡ ನಿಂತುಕೊಂಡು ಆರಾಧನೆ ಮಾಡಿದರು. పాత నిబంధనలోని భక్తులు నడుచుకుంటూ ఆరాధిస్తూ వెళ్ళారు. ಒಡಂಬಡಿಕೆ గ్రంథದಲ್ಲಿ ಭಕ್ತರು ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಆರಾಧನೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಹೋದರು. పౌలు అంటాడు, అన్ని స్థలములలో పురుషులు తమ చేతులెత్తి ప్రార్థించవలేను అని అంటాడు. ಪೌಲನು ಎಲ್ಲಾ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡ ಪುರುಷರು ಕೈಯನ್ನೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಿದನು. కాబట్టి చేతులెత్తి ఆరాధించేది, ప్రార్థించేది తప్పేమీ కాదు, వాక్యంలో లేనిది ఏమి కాదు. ಅಂದರೆ ಕೈಯನ್ನು ಎತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು, ಆರಾಧನೆ ಮಾಡುವುದು ತಪ್ಪೇನಿಲ್ಲ. ವಾಕ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲದ್ದು ಏನು ಕೂಡ ಇಲ್ಲ. సరే, మన మధ్యకు కర్నూలు నుండి ఈరోజు ఇక్కడ కూడిక కొరకు, రేపు దావణగిరిలో ఆరాధన సమయంలో వాక్యం ఇచ్చుట కొరకై మన ప్రియ సహోదరులు ప్రభుదాస్ గారు మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. ಕರ್ನೂಲಿನಿಂದ ಈ ದಿನ ಈ ವಾಕ್ಯವನ್ನು ಕೊಡಲಿಕ್ಕೆ, ನಾಳೆ ಕರ್ತನದಿಂದಲೇ ಭಾನುವಾರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಕರ್ನೂಲಿನಿಂದ ಪ್ರಭುದಾಸ್ ಅಂಕಲ್ ಅವರು ಈ ವಾಕ್ಯಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ఈరోజు అన్నగారు ఇక్కడ వాక్యం అందిస్తారు. ಈ ದಿನ ಅಣ್ಣನವರು ವಾಕ್ಯವನ್ನ ಹೇಳ್ತಾರೆ. రేపు దావణగిరిలో అక్కడ ఆరాధనలో వాడబడతారు. ನಾಳೆ ಕರ್ತನದಿಂದಲೇ ಭಾನುವಾರ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఈ కూడిక అనౌన్స్ చేసిన తర్వాత, రిట్రీట్ అనౌన్స్ చేసిన తర్వాత, ఈ ಒಂದು ಕೂಡಿಕೆಯನ್ನ ರಿಟ್ರೀಟ್ ಅನ್ನ ಅನೌನ್ಸ್ ಮಾಡಿದ ಮೇಲೆ కృష్ణమూర్తి గారు నాకు ఫోన్ చేశారు. ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಅಂಕಲ್ ಅವರು ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿದರು. బ్రదర్, యానివర్సరీ కనీసము ఒక్క మెసేజ్ ఇప్పించండి, ಈಗ ಒಂದು ವರ್ತಮಾನಕ್ಕೆ ಕರೀರಿ, ಒಂದು ವರ್ತಮಾನ ಕೊಡ್ರಿ, ಒಂದು ವರ್ತಮಾನವನ್ನ ಕೊಡ್ರಿ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. ನನಗೆ ಅವರು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದರು. అంటే ఒక సెషన్ ఏమో యానివర్సరీ మీటింగు, ಒಂದು ವರ್ತಮಾನ, ಒಂದು ಸೆಕ್ಷನ್ ಏನೋ ಆನಿವರ್ಸರಿ మీటింగు, రెండవ సెషన్ అంటే 3 వాక్యాలు. మరి మనకు థీమ్ పైన వాక్యం ఉంటుంది. 3 ವರ್ತಮಾನವು టీమ్ ಮೇಲೆ ನಮಗೆ ವರ್ತಮಾನ ಇರುತ್ತದೆ. కాబట్టి మొట్టమొదటిగా యానివర్సరీ గురించి కొన్ని మాటలు అన్న ఇప్పుడు చెప్తారు మనకు. ಆನಿವರ್ಸರಿ ಕುರಿತು ಅಣ್ಣನವರು ಸ್ವಲ್ಪ ವರ್ತಮಾನವನ್ನ ಮಾತನ್ನ ಹೇಳುತ್ತಾರೆ. ఆ సమయంలో ఇటువైపు 3 సిస్టర్స్, ఇటువైపు 3 బ్రదర్స్
దేవుణ్ణి ఆరాధించవచ్చు. ಆ ಸೋದರರು ಈ ಕಡೆ 3 ಜನ, ಈ ಕಡೆ ಸೋದರರು 3 ಜನ ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెప్పవచ్చు. ಆ ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನ ವಂದನೆಗಳನ್ನ ಸಲ್ಲಿಸಬಹುದು. ఈ సంఘానికి చాలా పాత విశ్వాసులు ఉన్నారు. ಈ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಹಳೆಯ ಒಂದು ವಿಶ್ವಾಸಿಗಳಿದ್ದಾರೆ. గంగమ్మ గారు, ಆ ಗಂಗಮ್ಮನವರು, తర్వాత రుద్రమ్మ గారు, ಆ ರುದ್ರಮ್ಮ ಆಂಟಿ ಅವರು, మరియమ్మక్క, ಮರಿಯಮ್ಮಕ್ಕನವರು, వాళ్ళు ముగ్గురు ఇక్కడ ఆరాధన చేస్తారు. ಅವರು ಇಲ್ಲಿ 3 ಜನ ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ, ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನ ಸಲ್ಲಿಸುತ್ತಾರೆ. తర్వాత ఇటువైపు కూడా యోసేపన్న ఆరాధన చేయొచ్చు. ಈ ಕಡೆ ಯೇಸಪ್ಪಣ್ಣ ಅವರು ಕೂಡ ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. తర్వాత పాలన్న ఆరాధన చేయొచ్చు. ಪಾಲಣ್ಣ ಅವರು ಕೂಡ ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. ఇంకొకరు ఎవరైనా కూడా ఆరాధన చేయొచ్చు. ಇನ್ನೊಬ್ರು ಯಾರಾದ್ರೂ ಕೂಡ ಆರಾಧನೆಯನ್ನ ಮಾಡಬಹುದು. ఆరాధన లేక కృతజ్ఞతలను చెప్పేటప్పుడు ఆదివారం లాగా కాదు. ప్రార్థన అయినా వర్షిప్ అయినా 1 minute. ಅಂದ್ರೆ ಆರಾಧನೆಯನ್ನ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು ಅಂದ್ರೆ ಬಹಳ ಲಾಂಗ್ ಆಗಿ ಮಾಡುವಂಥದ್ದಲ್ಲ. ಅದು ಆರಾಧನೆ ಆಗಿರ್ಬೋದು, ಪ್ರಾರ್ಥನೆ ಆಗಿರ್ಬೋದು, 1 ನಿಮಿಷ ಮಾತ್ರ ನೀವು ಮಾಡಬೇಕು. ಜನಗಣ మనహది ఎన్ని నిమిషాలు పాడతారు తెలుసా మీకు? ಜನಗಣವನ್ನು ಎಷ್ಟು ನಿಮಿಷ ಎಷ್ಟು ಸೆಕೆಂಡ್ ಆಡ್ತಾರೆ ಹೇಳ್ರಿ? ఎన్ని సెకండ్స్? 60 సెకండ్ ఇట్టుకోండి. 60 ಸೆಕೆಂಡ್ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳಿ. అంటే 1 నిమిషంలో మన జాతీయ గీతం పాడొచ్చు. ನೋಡ್ರಿ, 1 ನಿಮಿಷದಲ್ಲಿ ಜಾತಿ ಗೀತೆಯನ್ನು ನಾವು ಆಡಬಹುದು. అట్లనే 1972వ సంవత్సరము ఫిబ్రవరి 13కి ఇక్కడ ఆరాధన ఆరంభించబడింది. 1972 ఫిబ్రవరి 13ನೇ ತಾರೀಕು ఆరాధన ಇಲ್ಲಿ ಪ್ರಾರಂಭಿಸಲ್ಪಟ್ಟಿತು. అంటే 53 సంవత్సరాలు గతించినాయి. 53 ವರ್ಷಗಳು ಕಳೆದು ಹೋಗಿವೆ. కాబట్టి వర్తమానము అన్నగారు అందించిన తర్వాత మనము కొద్దిసేపు, నేను చెప్పినాను కదా, ఇటువైపు ముగ్గురు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించవచ్చు. ಅಣ್ಣನವರು ವರ್ತಮಾನವನ್ನ ಹೇಳಿದ ಮೇಲೆ ನಾನು ಹೇಳಿದನಲ್ಲ, ಈ ಕಡೆ ಸಹೋದರರು 3 ಜನ కృతజ్ఞತೆಯನ್ನ ఆరాధನೆಯನ್ನ ಕರ್ತನಿಗೆ ಸಲ್ಲಿಸಬಹುದು. బ్రదర్స్ అయిన తర్వాత స్థానిక దైవ సేవకులు మోజెస్ దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెప్పి ముగిస్తారు. ಅಂದ್ರೆ ಆ ಸಹೋದರರ ಆರಾಧನೆ ಆದ ನಂತರ ಮೋಸೆಸ್ ಬ್ರದರು ದೇವರಿಗೆ ಆರಾಧನೆಯನ್ನ, ಕೃತಜ್ಞತೆಯನ್ನ, ವಂದನೆಯನ್ನ ಸಲ್ಲಿಸಿ ಮುಗಿಸುತ್ತಾರೆ. ప్లీజ్ కమ్. ఇవన్నీ పెట్టినందుకు కట్టేసినట్టుంది నాకు. ఇట్స్ లైక్ ఈసీజీ. ఈసీజీ ಆಗಿದೆ. ఓకే, అందరికీ వందనాలు. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ವಂದನೆಗಳು. 53 సంవత్సరాల కాలం దేవుడు సంఘాన్ని కాచి కాపాడి మరో సంవత్సరంలో ప్రవేశపెట్టిన సందర్భంగా మీరెంతో ఆశతో వాక్యం కొరకై చేరి వచ్చినందుకు దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. 53 ವರ್ಷಗಳ ಕಾಲ ಆ ದೇವರು ಕಣ್ಮಣಿಯಂತೆ ಕಾಪಾಡಿ 53ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಆತ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಕ್ಕೆ ನೀವು ಎಷ್ಟು ಆತನಿಗೆ ಸ್ತುತಿಯನ್ನ, ಆರಾಧನೆಯನ್ನ, ವಂದನೆಯನ್ನ ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ನೀವು ಎಷ್ಟು ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿದ್ದೀರಿ. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా గతాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ముందున్న కాలంలో ఎలా సిద్ధపడాలో ఆమోసు గ్రంథములో ఒక మంచి వార్షికోత్సవ సందేశాన్ని మనం చూడొచ్చు. ನೋಡ್ರಿ, ಇಸ್ರಾಯೇಲರ ಪ್ರಜೆಗಳು ಮುಂದೆ ಯಾವ ವಿಧವಾಗಿ ಸಿದ್ಧವಾಗಿದ್ದು ನಾವು ವರ್ತಮಾನವನ್ನು ಹೊಂದಿ ನಾವು ಸಿದ್ಧಗೊಂಡು ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. ಆಮೋಸ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು. లంచ్కి ముందు 2 సందేశాలు అన్నారు, లంచ్ తర్వాత ఒక పెద్ద సందేశము అన్నారు. 2 ವರ್ತಮಾನ ಚಿಕ್ಕದಾಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ, ನಂತರ ದೊಡ್ಡ ಒಂದು ವರ್ತಮಾನ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. లంచ్కి ముందు 2 సందేశాలు. ఓకే, అందరు సిద్ధంగా ఉన్నారా? ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది నోట్స్ రాస్తున్నారు చేయి చూపించండి.
ಎಷ್ಟು ಮಂದಿ ನೋಟ್ಸನ್ನು ಬರಿತಿದ್ದೀರಿ? ಕೈಯನ್ನು ಎತ್ತಿ ತೋರಿಸಿರಿ. ఇంతమంది అన్న? ಇಷ್ಟೇ ಮಂದಿನ? ఎంతమందికి చదువు వస్తుంది? చదువు ಎಷ್ಟು ಮಂದಿಗೆ ಓದು ಬರ್ತದೆ? చదువుకున్న వాళ్ళు ఎంతమంది? చదువుకున్న వారందరూ నోట్స్ రాయాలి. ಓದು ಬಂದಂಥವ್ರೆಲ್ಲರೂ ಕೂಡ ನೀವು ಪುಸ್ತಕದಲ್ಲಿ ನೋಟ್ಸನ್ನು ಬರೆದುಕೊಳ್ಳಬೇಕು. అది మంచి అలవాటు. ಇದು ಒಳ್ಳೆಯ ಒಂದು ಅಭ್ಯಾಸ. వాక్యాన్ని నేర్చుకునే ప్రతి ఒక్కరూ బైబిల్తో పాటు నోట్బుక్ పెట్టుకొని ఎప్పుడు వాక్యం విన్నా, మీరు ఎప్పుడు వాక్యాన్ని చదువుకుంటున్నా నోట్బుక్లో రాస్తూ ఉండటం అనేది మంచి అలవాటు. ನೋಡ್ರಿ, ಯಾವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಪುಸ್ತಕವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ನೋಟ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದುಕೊಳ್ಳುವಂಥದ್ದು ಭಾಳ ಒಳ್ಳೆಯದು. స్లిప్లో రాయకండి, నోట్బుక్లో రాసే అలవాటు మంచిది. ಸ್ಲಿಪ್ನಲ್ಲಿ ನೀವು ಬರೆದುಕೊಳ್ಳಬೇಡ್ರಿ, ನೋಟ್ಸ್ನಲ್ಲಿ ನೀವು ಬರೆದುಕೊಳ್ಳಿರಿ. నోట్బుక్ లేని వాళ్ళు ఇప్పుడు పక్క వాళ్ళతో ఒక పేపర్ ఇప్పించుకోండి. ನೋಡ್ರಿ, ನೋಟ್ ಪುಸ್ತಕನ ನೀವು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿಲ್ಲ ಅಂದರೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥವರೊಟ್ಟಿಗೆ ಒಂದು ಪೇಪರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನೀವು ಬರೆದುಕೊಳ್ಳಿರಿ. పెన్ను ఎటు మీ దగ్గర ఉంటుంది కదా, పెన్ను అటు ఉంటుంది కదా. ಆ ಪೆನ್ನನ್ನು, ನೋಟ್ ಪುಸ್ತಕನ ಎಲ್ಲರೂ ಕೂಡ ನೀವು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದೀರಲ್ಲ, పేపర్ తీసుకోండి, ಪೇಪರನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿರಿ. అందరూ నోట్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ನೀವು ನೋಟ್ಸನ್ನು ಬರೆದಲಿಕ್ಕೆ ನೀವು ಪ್ರಯತ್ನ ಮಾಡಿರಿ. నోట్స్ రాయడం ద్వారా మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ಆ ನೋಟ್ಸನ್ನು ಬರೆಯೋದ್ರ ಮುಖಾಂತರ ನೀವು ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಅದು ಏನಾಗುತ್ತದೆ ಅಂದರೆ ಬೆಳೆಯುತ್ತದೆ. మీ లర్నింగ్ పెరుగుతుంది. ನೀವು ಅದೆಲ್ಲ ಕೂಡ ಬೆಳೆಯುತ್ತದೆ. మీ మెమరీ పెరుగుతుంది. ನಿಮ್ಮ ಬುದ್ಧಿ ಬೆಳೆಯುತ್ತದೆ. మీ నాలెడ్జ్ పెరుగుతుంది. ನಿಮ್ಮ ಜ್ಞಾನ ಅದು ಬೆಳೆಯುತ್ತದೆ. ఆత్మీయంగా చాలా ప్రయోజనం కలుగుతుంది. ಆತ್ಮೀಯವಾಗಿ ಬಹಳ ಪ್ರಯೋಜನ ಉಂಟಾಗುತ್ತದೆ. మా సంఘములో 3వ తరగతి పిల్లలు మొదలు అందరూ నోట్స్ రాస్తారు. ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ 3ನೇ ತರಗತಿ ಓದುವಂಥವ್ರು ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವರು ನೋಟ್ಸನ್ನು ಬರೀತಾರೆ. సండే స్కూల్ పిల్లలందరూ నోట్స్ రాస్తారు. ಆ ಸಂದೇಶವನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥವ್ರು ಎಲ್ಲರೂ ಕೂಡ ನೋಟ್ಸನ್ನು ಬರೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. అలా మొదటి నుంచి నేర్పించాం. ಮೊದಲಿಂದಲೂ ಕೂಡ ನಾವು ಅದನ್ನು ಕಲಿಸಿದ್ದೇವೆ. అది వాళ్ళకి ఎంతో మేలు చేసింది. ಅದು ನಮಗೆ ಎಷ್ಟೋ ಅದು ಮೇಲನ್ನು ಉಂಟು ಮಾಡಿದೆ. ఇప్పుడు నాకంటే బాగా వాక్యం చెప్పేవారు తయారైనారు. ನೋಡ್ರಿ, ನನಗಿಂತ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುವಂತವರು ತಯಾರಾಗಿದ್ದಾರೆ. నాకంటే బాగా వాక్యం చెప్పేవారు 7 మంది తయారయ్యారు. ನನಗಿಂತ ಚೆನ್ನಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಹೇಳುವಂತವರು 7 ಮಂದಿ ಅವರು ತಯಾರಾಗಿದ್ದಾರೆ. ఒక కారణం ఏంటంటే నోట్స్ రాయటం. ಒಂದು ಕಾರಣವೇನೆಂದರೆ ನೋಟ್ಸ್ ಅನ್ನ ಬರೆದುಕೊಳ್ಳುವುದರ ಮೂಲಕ బాగా నోట్స్ రాసే వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు. ಚೆನ್ನಾಗಿ ನೋಟ್ಸ್ ಅನ್ನ ಬರೆದುಕೊಳ್ಳುವಂತವರು ಚೆನ್ನಾಗಿ ಅವರು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತಾರೆ. కనుక ఇప్పుడు చెప్పే 2 ప్రసంగాలు, మధ్యాహ్నం చెప్పే ఆ ప్రసంగము కూడా అందరూ రాయండి. ನೋಡ್ರಿ, ಈಗ ಹೇಳ್ತಕ್ಕಂಥ 2 ವರ್ತಮಾನವು, ಮಧ್ಯಾಹ್ನ ಹೇಳ್ತಕ್ಕಂಥ 1 ವರ್ತಮಾನದಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ತಪ್ಪದೆ ನೀವು ನೋಟ್ಸ್ ಅನ್ನ ಬರೆದುಕೊಳ್ಳಿರಿ. రాసిన తర్వాత మీరు నాకు మీ నోట్స్ వాట్సాప్ చేయండి. ನೋಡ್ರಿ, ನೀವು ಬರೆದುಕೊಂಡ ಮೇಲೆ ನನಗೆ ನೀವು ವಾಟ್ಸಪ್ ಮೂಲಕ ನೋಟ್ಸನ್ನು ನನಗೆ ವಾಟ್ಸಪ್ ಮೂಲಕ ನೀವು ಕಳಿಸಿರಿ. ఎవరి నోట్స్ అయితే బెస్టో వాళ్ళకు నేను గిఫ్ట్ పంపిస్తాను. ಯಾರು ನೀವು ಚೆನ್ನಾಗಿ ನೋಟ್ಸನ್ನು ಬರೆದು ಕಳಿಸಿದ್ದೀರೋ ಅವರಿಗೆ ನಾನು ಬಹುಮಾನವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. మీ ఇంటి అడ్రస్కే ఆ గిఫ్ట్ వస్తుంది. ನೀವು ಇಷ್ಟಕ್ಕೆ ನೀವು ಬರೆದು ಕಳಿಸಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಗಿಫ್ಟ್ ಬರ್ತದೆ. చాలా ఖరీదైన గిఫ్ట్ వస్తుంది. ಬಹಳ ಖರೀದಿಯಿಂದ ಕೂಡಿದಂಥ ಗಿಫ್ಟನ್ನು ನಾನು ಕೊಡುತ್ತೇನೆ. కాబట్టి నా నంబర్ కూడా నోట్ చేసుకోండి ఇప్పుడే. ನನ್ನ ನಂಬರನ್ನು ಕೂಡ ನೀವು ಈಗ ಬರೆದುಕೊಳ್ಳಿರಿ. 98 98 85 85 69 69 29 29 83. 83. పరిశుద్ధ గ్రంథములో ఒక్క వచనం చదువుకుందాం. ಆಮೋಸ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఆమోసు గ్రంథం ಆಮೋಸನ ಗ್ರಂಥ 4వ అధ్యాయం 4ನೇ ಅಧ್ಯಾಯ 12వ వచనం. 12ನೇ ವಚನ. ఆమోసు 4:12. ಆಮೋಸನ ಗ್ರಂಥ 4ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ. చదవండి ఎవరైనా. ಯಾರಾದರೂ ಕೂಡ ಓದಿರಿ. వెరీ గుడ్.
ಆದ ಕಾರಣ ಇಸ್ರಾಯೇಲೇ, ನಾನು ನಿನಗೆ ಮಾಡುತ್ತೇನೆ, ನಾನು ಮಾಡಬೇಕೆಂದಿರುವುದರಿಂದ ಇಸ್ರಾಯೇಲೇ, ನಿನ್ನ ದೇವರ ಬರುವಿಕೆಗೆ ನಿನ್ನನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೋ. మన అంశము మన దేవుని కలుసుకొనుటకై సిద్ధపడుట. ನಮ್ಮ ದೇವರ ಬರುವಿಕೆಗಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು. రాస్తున్నారా? రాశారా నోట్స్? ನೀವು ಬರೆದುಕೊಳ್ತಿದ್ದೀರಾ? ಬರೆದಿರಾ? మన దేవుని కలుసుకొనుటకై ನಮ್ಮ ದೇವರನ್ನ ಕೂಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ మనము సిద్ధపడుట. ನಾವು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು. ఇందులో రెండు సంగతులు మనం ధ్యానం చేద్దాం. ಇದರಲ್ಲಿ ಎರಡು ಸಂಗತಿಯನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఒకటవది మన దేవుడు ఎవరు, ಒಂದನೇದು ನಮ್ಮ ದೇವರು ಯಾರು, అది మొదటి ప్రసంగం. ಮೊದಲಿನ ಒಂದು ಪ್ರಸಂಗವು మన దేవుణ్ణి ఎలా కలుసుకోవాలి, ನಮ್ಮ ದೇವರನ್ನ ಯಾವುದವಾಗಿ ಕೂಡಿಕೊಳ್ಳಬೇಕು, అది రెండవ ప్రసంగం. ಇದು ಎರಡನೇ ವರ್ತಮಾನವು, ಎರಡನೇ ಪ್ರಸಂಗವು. మన దేవుడు ఎవరు, ನಮ್ಮ ದೇವರು ಯಾರು, ఇంతకాలము మనము సేవించిన మన దేవుడు ఎవరు, ಇಲ್ಲಿವರೆಗೂ ಕೂಡ ನಾವು ಸೇವಿಸಿದಂತ ನಮ್ಮ ದೇವರು ಯಾರು, గత 53 సంవత్సరాలుగా మనము సేవించిన ఆ మన దేవుడు ఎవరు, ಕಳೆದ 53 ವರ್ಷಗಳ ಕಾಲ ನಾವು ಸೇವಿಸಿದಂತ ಆ ದೇವರು ಯಾರು. 5 సంగతులు ఆమోసు గ్రంథములో చూద్దాం. ಈ ಒಂದು ವಿಷಯವನ್ನ ಆಮೋಸ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. 5 ವಿಷಯಗಳನ್ನು ಆಮೋಸ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. మన దేవుడు ఎవరో మనకు బాగా అర్థమైతే, ನಮ್ಮ ದೇವರು ಯಾರು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥವಾಗುವುದಾದರೆ ఆయన్ను బాగా స్తుతిస్తాం, ನಾವು ಆತನನ್ನ ಚೆನ್ನಾಗಿ ಸ್ತುತಿ ಮಾಡುತ್ತೇವೆ, ఆయన్ను బాగా ఆరాధిస్తాం, ಆತನನ್ನ ಚೆನ್ನಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತೇವೆ, ఆయనకు బాగా ప్రార్థన చేస్తాం, ಆತನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡುತ್ತೇವೆ, ఆయనను బాగా సేవిస్తాం. ಆತನನ್ನ ಚೆನ್ನಾಗಿ ಸೇವಿಸುತ್ತೇವೆ. కాబట్టి మొట్టమొదటిగా మన దేవుడు, ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮ ದೇವರು. అయిపోయిందా మీ సెట్టింగ్ అంతా? సెట్ చేసి మీరు కూడా కూర్చోండి నింపాదిగా. లీడర్స్ కూడా కూర్చోండి, ನಾಯಕರು ಕೂಡ ನೀವು ಕುಳಿತುಕೊಳ್ಳಿ. పరిచారకులు కూడా వంట చేస్తూ కూడా వినండి. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ, ಅಡಿಗೆ ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರು ಕೂಡ ನೀವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿರಿ. ఓకే, జనరల్గా నేను ఈ డిస్ట్రాక్షన్స్ ఇష్టపడాను. ఓకే, థ్యాంక్ యూ తిమోతి. ఓకే, ప్లీజ్ బీ సీటెడ్ కంఫర్టబుల్లీ. ఎందుకంటే ఈ కదలికలు కాన్సన్ట్రేషన్ని తప్పిస్తాయి. నేను సైకాలజీ ప్రొఫెసర్ని. కాన్సన్ట్రేషన్ మీద ఒక పెద్ద టాపిక్కే ఉంది. ನಿಮ್ಮ ಗಮನ ಎಲ್ಲ ಕೂಡ ಈ ಕಡೆನೇ ಇರಬೇಕು. ఓకే, రీసౌండ్ లేకుండా చూడండి. ఓకే, గుడ్, రైట్. హలో, హమ్మింగ్ రాకుండా చూడాలి. హలో, ఓకే, రైట్. హలో, ఓకే. అందరికీ స్పష్టంగా వినబడుతుందా? చేసి చూపించండి, బాగా వినబడుతుంది అని వాళ్ళంతా. ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸುತ್ತದ? ನೀವು ಕೈ ಎತ್ತಿ ತೋರಿಸಿರಿ. రైట్, సరే. లర్నింగ్కి మొట్టమొదటి విషయం ఏంటంటే రెడీనెస్ ఇంపార్టెంట్. ఏదైనా నేర్చుకోవాలంటే సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. రెడీనెస్. ಮೊಟ್ಟ ಮೊದಲು ಸಿದ್ಧಪಟ್ಟಿರುವುದು ಅದು ಮೊದಲನೇ ಒಂದು ಪಾಯಿಂಟ್. ಅದು ಬಹಳ ಮುಖ್ಯವಾದಂಥದ್ದು. హలో, 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 హలో. ఇది బాగుంటే ఇది వాడదాం. అవునా? ఓకే. మరి వినబడుతుంటే మంచిగా, నాకు అట్లా అనిపించట్లేదు. సరిగా వినబడుతున్నట్టుగా అనిపించట్లేదు, ఎక్కడో తేడా వస్తుంది. హలో,
Okay, that's good. Yeah. Hello. What is our God? మన దేవుడు ఎవరు? ఆ దేವರು, ನಮ್ಮ ದೇವರು ಯಾರು? 5 మాటలు ఆమోస్ గ్రంథములో చూద్దాం. ಆ ಮೊದಲನೇ ಒಂದು ಮಾತನ್ನ ನಾವು ಆಮೋಸ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. మొదటి మాట చూడండి, ఆయన పేరు యెహోవా. ಆ ಮೊದಲನೇ ಮಾತನ್ನ ನೋಡ್ರಿ, ಆತನ ಹೆಸರು ಯೆಹೋವನು. 1వ అధ్యాయం 3వ వచనం. ಆ 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. యెహోవా సెలవిస్తున్నదేమనగా. ಆ ಯೆಹೋವನನ್ನು ಹೇಳುವುದು ಏನೆಂದರೆ, 6వ వచనం, యెహోవా సెలవిస్తున్నదేమనగా. ಆ ಯೆಹೋವನನ್ನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ. 9వ వచనం, యెహోవా సెలవిస్తున్నదేమనగా. ಆ 9ನೇ ವಚನದಲ್ಲಿ ಯೆಹೋವನನ್ನು ಹೇಳುವುದೇನೆಂದರೆ. 11వ వచనం, యెహోవా సెలవిస్తున్నదేమనగా. 12ನೇ ವಚನದಲ್ಲಿ ಯೆಹೋವನನ್ನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ. 13వ వచనం, యెహోవా సెలవిస్తున్నదేమనగా. 12ನೇ ವಚನದಲ್ಲಿ ಯೆಹೋವನನ್ನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ. ఇలాగున మొదటి అధ్యాయం అంతా ఆ దేవుని పేరు యెహోవా అని ఆమోసు వారికి గుర్తు చేస్తా ఉన్నాడు. ಆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆಮೋಸನು ಆ ದೇವರ ಪ್ರಜೆಗಳಿಗೆ ಗುರುತನ್ನ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ಯೆಹೋವನನ್ನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ, ಯೆಹೋವನನ್ನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. యెహోవా అనగా ఉన్నవాడు, ఉన్నవాడు, ಯೆಹೋವನಂದ್ರೆ ಇರುವಾತನು. ఉన్నవాడు. ಆ ಯೆಹೋವನನು ಇರುವಾತನು. ఉన్నవాడు అనగా 2 అర్థాలు వస్తాయి. ಆ ಇರುವಾತನು ಅಂದರೆ 2 ಅರ್ಥಗಳು ಬರ್ತವೆ. ఒకటవది ఎల్లప్పుడూ ఉన్నవాడు. ಆ ಮೊದಲನೇದು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಇರುವಾತನು. రెండవ అర్థము, ಎರಡನೇ ಅರ್ಥವು అన్నీ కలిగి ఉన్నవాడు. ಆ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಎಲ್ಲದನ್ನ ಹೊಂದಿರುವಾತನು. ఉన్నవాడు ಇರುವಾತನು అనగా ఎల్లప్పుడూ ఉన్నవాడు. ಯಾವಾಗಲೂ ಕೂಡ ಇರುವಾತನು. రెండవ అర్థము, ಎರಡನೇ ಅರ್ಥವು ఉన్నవాడు ಇರುವಾತನು, అన్నీ ఉన్నవాడు. ಆ ಎಲ್ಲದರಲ್ಲಿ ಇರುವಾತನು. ఈ 2 మాటలకి 2 రెఫరెన్స్లు రాసుకోండి. ಈ ಒಂದು ಮಾತಿಗೆ 2 ರೆಫರೆನ್ಸ್ ಅನ್ನ ನೀವು ಬರೆದುಕೊಳ್ಳಿರಿ. ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు అనే దానికి నిర్గమాకాండం 3వ అధ్యాయం. ಆ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಇರುವಾತನು ಎಂಬ ಒಂದು ಮಾತಿಗೆ ವಿಮೋಚನ ಕಾಂಡ 3ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనం. 14ನೇ ವಚನ. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, ಅದಕ್ಕೆ ದೇವರು ಇರುವಾತನಾಗಿದ್ದೇನೆ, అనువాడనై ఉన్నాను. ನೀನು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಇರುವಾತನೆಂಬುದನ್ನ ನನ್ನನ್ನ ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಕಳಿಸಿದೆನು. మనము మధ్యలో వచ్చాము, మధ్యలో పోతాం. ನಾವು ಮಧ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಇರುವಾತನೆಂಬ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದೆವು, ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋಗುತ್ತೇವೆ. 64 ఏళ్ల క్రితం నేను లేను, ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಾನಿಲ್ಲ. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఉండను. 60 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನಾನಿಲ್ಲ. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఉండను. ಸ್ವಲ್ಪ ನಂತರ ವರ್ಷದಲ್ಲಿ ನಾನು ಇರುವುದಿಲ್ಲ. మధ్యలో వచ్చాను, మధ్యలో పోతాను. ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ, ಮಧ್ಯದಲ್ಲಿ ಹೋಗುತ್ತೇನೆ. దేవుడు అలాంటి వాడు కాదు. ಆ ದೇವರು ಆ ವಿಧವಾಗಿಲ್ಲ. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ಆತನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಇರುವಾತನಾಗಿದ್ದಾನೆ. భూతకాలంలో ఉంటాడు, ಆ ಭೂತಕಾಲದಲ್ಲಿ ಆತನಿರುತ್ತಾನೆ. వర్తమాన కాలంలో ఉంటాడు, ವರ್ತಮಾನ ಕಾಲದಲ್ಲಿ ಇರುತ್ತಾನೆ. భవిష్యత్ కాలంలో ఉంటాడు. ಆ ಭವಿಷ್ಯತ್ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ಆತನಿರುತ್ತಾನೆ. అలాగున్న ఎల్లప్పుడూ ఉండేవాడు మన దేవుడు. ಆ ವಿಧವಾಗಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಇರುವಾತನು ನಮ್ಮ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఈ 53 సంవత్సరాలు మనతో ఉన్నాడు. 53 ವರ್ಷಗಳ ಕಾಲ ಆತನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾನೆ. ఆయన ఈ కాలమంతా మనతోనే ఉన్నాడు. ಈ ಒಂದು ಕಾಲದಲ್ಲೆಲ್ಲ ಕೂಡ ಆತನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾನೆ. ఆయన ఉంటాను అన్నాడు, మనతో ఉన్నాడు కూడా. ಆತನು ಇರುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. ಆತನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾನೆ. మత్తయి సువార్త 28:20లో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 28ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನದಲ್ಲಿ ಸದಾಕಾಲವು ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ನಾನು ಇರುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಿದನು. ಆತನು ಸದಾಕಾಲವು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇದ್ದಾನೆ. దేవా నీవు ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ ఉండే దేవుడవు. ಆ ದೇವರೇ ನೀನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಇರುವಾತನಾಗಿದ್ದಿ. నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ నాతో లేరు. ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳು ಯಾವಾಗಲೂ ಕೂಡ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಇಲ್ಲ. నా ఇంటి వారు ఎల్లప్పుడూ నాతో లేరు. ನನ್ನ ಮನೆಯವರು ಯಾವಾಗಲೂ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಇಲ್ಲ. నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్న దేవుడు అని దేవుని స్తుతించాలి. ದೇವರೇ ನೀನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಇರುವಾತನೆಂಬುದಾಗಿ ಹೇಳಿಬಿಟ್ಟು ನಾವು ದೇವರನ್ನ ಸ್ತುತಿ ಮಾಡಬೇಕು, ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. రెండవది ఉన్నవాడు అంటే అన్నీ కలిగి ఉన్నవాడు. ಇರುವಾತನ ಅಂದ್ರೆ ಎರಡನೇದಾಗಿ ಎಲ್ಲದನ್ನ ಹೊಂದಿರುವಾತನಾಗಿದ್ದಾನೆ. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ಉಂಟಾಗಿದ್ದು ಆತನಿಲ್ಲದೆ ಒಂದು ಕೂಡ ಉಂಟಾಗಲಿಲ್ಲ. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ಸಮಸ್ತವು ಆತನ ಮೂಲಕ ಉಂಟಾಯಿತು. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ಉಂಟಾಗಿದ್ದು ಆತನಿಲ್ಲದೆ ಒಂದು ಕೂಡ ಉಂಟಾಗಲಿಲ್ಲ. సమస్తము ఆయన మూలముగా కలిగెను.